హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే ఎంతో రుచికరంగా ఉండే పన్నీర్ బుర్జీ అండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి నాన్లోకి కానీ లేదా రోటీ చపాతీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అండి. 10 నిమిషాల్లో అయిపోతుంది రెసిపీ. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసి బాగా దోరగా వేయించుకోండి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 2 క్యాప్సికమ్లను కూడా ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. వీటితో పాటుగా ఒక 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఉల్లిపాయ క్యాప్సికంలో పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. 2-3 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. చాలా తక్కువ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ కర్రీలోకి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతుంది కదా, అప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, ఒక 1/2 టీ స్పూన్ దాకా వేయించిన ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి. చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. అలాగే చివరగా రుచికి సరిపడా ఉప్పు, ఒక రెమ్మ కరివేపాకును వేసి బాగా ఫ్రై చేయాలి 1 నిమిషం పాటు. ఇలా మసాలాలన్నింటినీ కూడా ముందుగానే వేయడం వల్ల ఆయిల్లో బాగా కలిసిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినటువంటి పన్నీర్ని వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగైన పన్నీర్ని వేసుకోవచ్చు, లేదా చేతితో మ్యాష్ చేసుకొని అయినా వేసుకోండి. మరి మ్యాష్ చేసుకుంటే పొడి పొడిగా అయిపోతుందండి. ఇలా అయితేనే బాగుంటుంది. తినేటప్పుడు అక్కడక్కడ కూడా పన్నీర్ తగులుతూ. ఏదైనా పెద్ద ముక్కలు ఉంటే మనం ఇలా స్పూన్తో గట్టిగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3-4 నిమిషాల పాటు ఫ్రై చేయండి. రెసిపీ మనకి రెడీ అయిపోతుంది. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మనకి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది చూడండి. చాలా చక్కగా వచ్చింది రెసిపీ అనేది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ పన్నీర్ బుర్జీ స్పెషల్గా చపాతీ, పుల్కా, రోటీ, నాన్లోకి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి ప్రోటీన్ రెసిపీ అవుతుందండి ఈ పన్నీర్ బుర్జీ అనేది. చాలా బాగుంటుంది. పన్నీర్ ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పన్నీర్ బుర్జీ ఖచ్చితంగా నచ్చుతుంది. అంత బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా సింపుల్గా 10 నిమిషాలు తయారు చేసుకొని తినచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.